రాష్ట్రంలో బార్లు, వైన్స్ మధ్య వివాదం నడుస్తోంది. వైన్ల పర్మిట్ రూమ్ల నిర్వహణపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యాలు. వైన్ల పర్మిట్ రూమ్లు 20 చదరపు మీటర్ల కంటే తక్కువ, 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉండొద్దని అంటున్నారు. అలాగే పర్మిట్ రూముల్లో బల్లాలు, కుర్చీలు ఏర్పాటు చేయకూడదు, ఎలాంటి ఫుడ్ ని కూడా అమ్మొద్దని అంటున్నారు. పర్మిట్ రూమ్ల నిబంధనలు ఉల్లంఘించకుండా చూడాలని ఎక్సైజ్ అధికారుల్ని కోరారు బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్. ఇది అంశంపై డీటెయిల్స్ శ్రీను అందిస్తారు. శ్రీను, రాష్ట్రంలో బార్లు అలాగే వైన్స్ ఓనర్ల వివాదంపై అప్డేట్స్ ఏంటి? యశోద, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వైన్స్లు 2216 ఉన్నాయి. అట్లనే బార్ అండ్ రెస్టారెంట్లు సుమారుగా 1200 వరకు ఉంటాయి. ఎక్సైజ్ శాఖ అధికారుల లెక్కల ప్రకారం 1185 బార్ అండ్ రెస్టారెంట్లు చెప్తున్నారు. ఓవరాల్గా 1200 వరకు ఉంటాయి. సో వీళ్ళిద్దరి మధ్య ఈ వివాదం ఈ మధ్య ఎక్కువగా అవుతుంది. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2216 వైన్ షాపులు, అంటే ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో కానీ లేదంటే సిటీ అవుట్స్కట్లో కానీ వీళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైన్ షాపులకు ఒక పర్మిట్ రూమ్కు పర్మిషన్ ఇచ్చారు. గత కొన్నేళ్ల నుంచి ఈ పర్మిట్ రూమ్ ఉంటుంది. అంటే వైన్ షాప్ ఉంటుంది, దాని పక్కనే ఒక చిన్న పర్మిట్ రూమ్ ఉంటుంది. ఆ పర్మిట్ రూమ్లో వచ్చిన వాళ్ళు, కస్టమర్స్ వచ్చిన వాళ్ళు డ్రింక్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. కానీ బార్ అండ్ రెస్టారెంట్ ఏం చెప్తున్నాయంటే వైన్ షాపులు పర్మిట్ రూములని రూల్స్కు వ్యతిరేకంగా నడుపుతున్నాయి, నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయన్నటువంటి ఆరోపణ చేస్తున్నారు. దీని మీద ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో కమిషనర్ కలిసి కూడా చాలాసార్లు వాళ్ళంతా కూడా వినతి పత్రం ఇచ్చారు, బార్ అండ్ రెస్టారెంట్స్కి సంబంధించినటువంటి ఓనర్స్. సో వైన్ షాపులకు ఈ పర్మిట్ రూములు, వైన్ షాపులన్నీ కూడా పర్మిట్ రూముల నిబంధనల ఉల్లంఘించడంతో బార్ అండ్ రెస్టారెంట్లు నష్టపోతున్నాయనేది వాళ్ళ యొక్క ఆరోపణ. సో ఇంకొక వైపు వైన్ షాపులకు పర్మిట్ రూములు ఎట్లా ఉండాలంటే 20 చదరపు మీటర్ల కంటే ఎక్కువ, 20 చదరపు మీటర్లు లేదంటే 100 చదరపు మీటర్ల కంటే తక్కువగా ఉండాలి, ఎక్కువగా ఉండొద్దు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 1000 నుంచి 2000 చదరపు మీటర్ల మొత్తం కూడా పర్మిట్ రూములు ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది బార్ అండ్ రెస్టారెంట్కి నష్టం జరుగుతుంది. అందులో ఫుడ్ పెడతారు, తర్వాత వాటర్ ఇస్తారు, ఇతర తినుబండారాలు ఇస్తారు. సో వచ్చినటువంటి కస్టమర్స్ అక్కడే డ్రింక్ చేసేటువంటి వెళ్ళేటువంటి పరిస్థితి ప్రస్తుతం వైన్ షాపుల దగ్గర ఉంది. ఇది బార్ అండ్ రెస్టారెంట్లకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది. బార్ అండ్ రెస్టారెంట్లు ప్రతి సంవత్సరం కూడా 43 నుంచి 45 లక్షల రూపాయలను ప్రభుత్వానికి మేము పాలసీలో భాగంగా మేము లైసెన్స్ ఫీజు కడతాము. మరి బార్ అండ్ రెస్టారెంట్లు ఎందుకు నష్టపోవాలి, వైన్స్లేమో ఎందుకు లాభాల్లో ఉండాలి? ఈ విషయం మీద కొత్త గవర్నమెంట్ అయినా ఈ విషయం మీద నిర్ణయం తీసుకోవాలి. పాత గవర్నమెంట్ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము దీని మీద నిర్ణయం తీసుకోలేదు, విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చింది. దీంతో చాలా ఇబ్బందులు అయ్యాయి అనేటువంటి విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసి ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. సో ఇంకొక వైపు వైన్ షాపుల దగ్గర పబ్లిక్ వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ, తర్వాత వీళ్ళందరూ కూడా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ కానీ లేదంటే అక్కడ డ్రింక్ చేసి రోడ్డు మీదనే ఉండేటువంటి సిచ్యువేషన్స్ మనం జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక న్యూసెన్స్ లాగా క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా వైన్ షాపుల దగ్గర ఉన్నటువంటి పర్మిట్ రూమ్లను ఖచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా నడిపించాలి తప్ప నిబంధనలను ఉల్లంఘించి నడిపితే అది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. తర్వాత స్టూడెంట్స్, ముఖ్యంగా కాలేజీలో వెళ్ళేటువంటి ఆడపిల్లలు, టీనేజ్ పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులకైతే వివరించారు. మరి దీని మీద చూస్తామనేటువంటి విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా చెప్పారు. సో మొత్తానికి పాలసీ రూపొందించినప్పుడే సో ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలను అతిక్రమించకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎక్సైజ్ శాఖ అధికారులది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా హైదరాబాద్ కానీ మిగతా పట్టణాల్లో, ముఖ్యంగా ఎక్కువ జనాభా ఉన్నటువంటి పట్టణాల్లో ఈ పరిస్థితి అయితే ఉంది. కాబట్టి పర్మిట్ రూమ్లను నిబంధనలకు అనుగుణంగా నడిపించేటట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చూడాలన్నటువంటి విజ్ఞప్తిని కూడా బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది. ఇక మరొక అంశం ఏంటంటే వైన్ షాపులకు అందరు వచ్చి కూడా అక్కడ ఎక్కడైతే పర్మిట్ రూమ్ ఉంటుందో ఆ సెట్టింగ్ అక్కడ డ్రింక్ చేసి వెళ్ళడంతో బార్ అండ్ రెస్టారెంట్లకు కస్టమర్ రావడం లేదన్నది వీళ్ళ మెయిన్ ఆరోపణ. సో దాంతో బార్ అండ్ రెస్టారెంట్లు నష్టాల్లో ఉన్నాయి. గత కరోనా కాలంలో కూడా తీవ్ర నష్టాల్లోకి వెళ్ళా, అయినా లైసెన్స్ ఫీజును చెల్లించామని వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు వైన్ షాపులు ఏమో లాభాల్లో ఉంటున్నాయి, బార్ అండ్ రెస్టారెంట్లు నష్టపోతున్నాయి. సో గతంలో ఈ పాలసీ ఈ విధంగా, అంటే కేసీఆర్కు ముందు ఈ పాలసీ లేదు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలోనే ఇవన్నీ జరిగాయి. గతంలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు, మాజీ సిఎస్ ఇట్లాంటి పాలసీని రూపొందించి మొత్తం ఈ వ్యవస్థనంతా కూడా భ్రష్టు పట్టించారన్నటువంటి ఆరోపణను కూడా బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యాలు చేస్తున్నాయి. మరి చూడాలి ఈ కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం
ఏమైనా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే కనుక మేము కొంత లాభాల్లో ఉంటాం, నష్టాల్లో ఉంటాం. చాలామంది ఇప్పటికే బార్ అండ్ రెస్టారెంట్ అంటే కొంత క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి పాలసీలో చాలా బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు, కొన్ని మూసివేసేటువంటి పరిస్థితి ఉంది. సో 2 కళ్ళ లాంటి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 36 నుంచి 40 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఈ 2 కళ్ళ లాంటి, అందులో బార్ అండ్ రెస్టారెంట్లు అట్లనే వైన్ షాపులు కూడా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం సీరియస్గా దృష్టి పెట్టి ఈ వివాదాన్ని సద్దుమణిగే విధంగా చూడాలి. తర్వాత పర్మిట్ రూముల దగ్గర ఖచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా ఏదైతే పాలసీలో ఇచ్చారో ఆ నిబంధనలనే 100 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఉండొద్దని ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలి. అట్లనే ప్రజలకు, తర్వాత మహిళలకు ట్రాఫిక్ జామ్ కాకుండా వైన్ షాపుల దగ్గర చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉందని బార్ అండ్ రెస్టారెంట్స్ యాజమాన్యం అయితే ఎక్సైజ్ శాఖ అధికారులను అయితే కోరింది.